రాజమహేంద్రవరం కేంద్రంగా జరిగే గోదావరి నది పుష్కరాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే యాత్రికులకు మునికూడలి ఘాట్ ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. గత పుష్కరాల్లో ఒకే రోజు 50,000 మందికి పైగా ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు చెప్పారు. 2027 పుష్కరాల్లో రోజుకు 80,000 మంది వరకు భక్తులు స్నానం చేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జూన్ 24న డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. టెంపుల్ కూడా అంతమంది వెళ్తారు. లాస్ట్ టైం శివరాత్రి కూడా ఎక్కువ ఇక్కడే మునికూడలి దగ్గర మనం వచ్చే దారిలో టెంపుల్ ఒకటి. పోలీసు వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఒక వాచ్ టవర్, ఒక కంట్రోల్ రూమ్ కావాలా అని వాళ్ళు చెప్పారు. ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి తర్వాత డిపిఓ వస్తే వాళ్ళ శానిటేషన్ సిబ్బంది ఎంతమంది ఈరోజు మునికూడలి వెళ్ళడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు మన రాజమండ్రికి వచ్చి విజిట్ చేసిన తరుణంలో ఒక మోడల్ పుష్కర్ పంచాయతీ కింద రెడీ చేయమని చెప్పారు. మునికూడలికి చాలా చరిత్ర ఉంది, మంచి హిస్టరీ ఉంది. సో దాన్ని మేము బయటకు తీసుకొచ్చి మునికూడలిని ఒక మోడల్ ఘాట్ లాగా దాని యొక్క కల్చర్ని అంతా కూడా మళ్ళీ మేము బయటకు తెచ్చి రివైవ్ చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మునికూడలి వెళ్ళడం జరిగింది. మన డిప్యూటీ